హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ నాని తల్లి ఎట్ కేకేడి వ్లాగ్స్. ఈరోజు మనం మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా క్విక్గా ఈజీగా మటన్ కర్రీ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలాగే చిల్లీస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్ ఫస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. సో అవి మగ్గుతున్నాయి అన్నప్పుడు మనం లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ వేసి బాగా ఫ్రై చేశాను. అందులోంచి వాటర్ వచ్చినప్పుడు కొంచెం పసుపు వేసి కలిపాను. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి కొంచెం కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. తర్వాత ధనియాల పొడి సో వేసాం కదా, ఇవి వేసి బాగా కలుపుదాం. సో బాగా కలిపి ఫ్రై అవనివ్వాలన్నమాట. సో కొంచెం ఫ్రై అవనివ్వాలి. మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టి కొంచెం ఫ్రై అవనివ్వాలి. సో మనం కారము అలాగే ధనియాల పొడి వేసిన తర్వాత మటన్ అనేది ఉడుకుతుంది కదా, సో అప్పుడు మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. చూడండి, ఆయిల్ అనేది ఎంత బాగా సెపరేట్ అయిందో, కలర్ కూడా మారింది కదా. సో మనం వేసిన కారం అనేది కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకుంటాం కాబట్టి మనకి ఎంతైతే వాటర్ పడుతుందో మనం తీసుకున్న కర్రీకి సో అంత వాటర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. చూసుకోవాలి వాటర్ సరిపోతుందా, ఇది లేదా ఎక్కువైపోతుందా తక్కువ అవుతుందా అని. ఎక్కువ కూడా అవ్వకూడదు, చప్పగా అయిపోతుంది. తక్కువ వేసినా మనకి విజిల్స్ చూసుకోవాలన్నమాట. అందుకు సరిపడగా వేసుకోవాలి. బాగా కలిపేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. సో నేను విజిల్స్ వచ్చి ఒక 6 విజిల్స్ వేసాను. సో 6 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కొంచెం ప్రెషర్ ఉండగానే తీసాను అనమాట. సో చూడండి ఎలా ఉందో. సో మా హస్బెండ్కి ఇందులో కొవ్వు ఉంటుంది కదండి, అదైతే ఇష్టం అని తెచ్చుకున్నారు. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫస్ట్ అవి తీసుకొని తినేసారనమాట. కర్రీ అవ్వగానే టేస్ట్గా ఉంది, చాలా బాగా వచ్చిందని చెప్పారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మటన్ చాలా సింపుల్గా కుక్కర్లో అయిపోతుంది. చాలామంది కుక్కర్లో కన్నా నార్మల్గానే వండుకుంటారు, ఓకే. కానీ కొంతమంది ఏంటంటే మటన్ మెత్తగా జ్యూసీగా ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి సో కుక్కర్లో అయితే మనకి క్విక్గా అయిపోతుంది, బాగా వస్తుంది కూడా. టేస్ట్ మారిపోతుంది కుక్కర్లో వండితే ఏం లేదు, బాగా వస్తుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. చూసారు కదా, మనకి అయిపోయిన తర్వాత ముక్క ఎంత మెత్తగా ఉడికిందో, చక్కగా ఉడికింది. అది భలే వస్తుంది కదా. సో నేనైతే అది తీసుకొని అట్లనే తినేసాను అనమాట. సో ఆయిల్ కూడా బాగా సెపరేట్ అయింది చూడండి. సో ఈ విధంగా మటన్ ఎలా చేయాలో మీరు తెలుసుకొని చక్కగా చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ కదా, మీ సపోర్ట్ తప్పకుండా ఇవ్వండి.